మా ఎడ్యుకేషనల్ ఛానల్ తాజా విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. న్యాక్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర విద్యాశాఖ. న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్. ఉన్నత విద్యా సంస్థలకు ఇప్పటిదాకా ఆ విద్యా సంస్థలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని క్రైటీరియా తీసుకొని A++ అని, A+ అని, A అని, B అని ఇలా ఒక గ్రేడింగ్ ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో ఇక నుంచి అలాంటి విధానాన్ని రద్దు చేస్తున్నాము. ఉన్నత విద్యా సంస్థలకు అక్రెడిటేషన్ పొందినవి, అక్రెడిటేషన్ లేనివి అంటే గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, న్యాక్ గుర్తింపు పొందని విద్యా సంస్థలు రెండే రకాలుగా మేము వర్గీకరిస్తాము ప్రైమరీగా అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒక్కసారి మనం చూద్దాం. ఇవాళ మనకు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాను. ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు క్రమబద్ధీకరణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇవి 2 అంచెల్లో మేము అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు మాత్రమే ఇచ్చే బైనరీ అక్రెడిటేషన్. ఇది ఫస్ట్. రెండవది ఏంటిదంటే డిసెంబర్ నుంచి అమల్లోకి తేబోతున్నాం. రెండవ దాన్ని మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్. ఇది రెండవది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉత్తమ పద్ధతులను అనుసరించి బైనరీ అక్రెడిటేషన్ జారీ చేస్తామని, ఒకవేళ ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచ స్థాయి గ్లోబల్ గుర్తింపును కోరుకుంటే మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ను ఎంచుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల గ్రేడెడ్ అక్రెడిటేషన్ ర్యాంకుల స్థానంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని డాక్టర్ కె రాధాకృష్ణన్ ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ శనివారం ఆమోదముద్ర వేసింది. అంటే ఇక నుండి ఈ గ్రేడింగ్ విధానం A+, లాంటివన్నీ కూడా రద్దవుతున్నాయి. న్యాక్ గుర్తింపు పొందినవి, న్యాక్ గుర్తింపు పొందనిది ఇవే ఇస్తామని చెప్తున్నారు. దీనికి న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ శనివారం ఆమోదముద్ర వేసింది. నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లో భాగంగా ఉన్నత విద్యా వ్యవస్థలో అత్యంత వేగంగా సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా న్యాక్ A+, A, B అంటూ ఉన్నత విద్యా సంస్థలకు జారీ చేస్తున్న గుర్తింపు విధానం రద్దు అవుతుంది. ప్రస్తుతమున్న మెథడాలజీ ప్రకారం గుర్తింపు లేదా గుర్తింపు లేదు అంతే, బైనరీ అక్రెడిటేషన్ అన్నది మాత్రమే జారీ అవుతుంది. అంటే ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ జస్ట్ న్యాక్ చేత గుర్తింపు పొందింది లేదా గుర్తింపు లేనిది అనే విధానం ఇక్కడ అమలవుతుందని చెప్తున్నారు. మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ కాలేజీ నేపథ్యం, విద్యా ప్రమాణాలు, నాణ్యత, స్థాయిని తెలిపే విధంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు వివిధ హోదాల్లో గుర్తింపు ఉంటుంది. ఇది రెండవ మా మెథడ్లోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ చెప్పారు మనకు 2 స్టేజెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని. ఒకటి ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు మాత్రమే ఇచ్చే బైనరీ అక్రెడిటేషన్. రెండోది డిసెంబర్ నుంచి మేము అమల్లోకి రాబోతున్నాము మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్. దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రెండోది మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ కాలేజీ నేపథ్యం, విద్యా ప్రమాణాలు, నాణ్యత, స్థాయిని తెలిపే విధంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు వివిధ హోదాలో గుర్తింపు ఉంటుంది. 2024 డిసెంబర్ నుంచి ఈ మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ను ఇవ్వబోతున్నట్లు తెలిపింది. గ్లోబల్ ఎక్సలెన్స్ కాలేజీకి లెవెల్ 5 స్థాయి దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల డాటా నిర్వహణ, పారదర్శకత కోసం వీటిని వన్ నేషన్ వన్ డాటా పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నది. సంస్థాగత డాటాను అందజేయడంలో సమగ్రత, పారదర్శకత నిర్ధారించడానికి సంస్కరణలో భాగంగా కమిటీ దీన్ని ప్రతిపాదించింది. డాటా చెల్లుబాటు, విశ్వసనీయత మెరుగుపరచడానికి దీనిని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు, పరిశ్రమలు, ఇతరులు డాటాను పొందే విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అంటే వన్ నేషన్ వన్ డాటా గురించి చెప్తూ ఈ వివరణ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు న్యాక్ సంబంధించి 2 అంచెల్లో అక్రెడిటేషన్ అయితే జారీ చేస్తాం. ప్రపంచ స్థాయి గుర్తింపును కనుక కోరుకుంటే మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ ఇస్తాం, మిగతా దానికి బైనరీ అక్రెడిటేషన్ ఇస్తాము. కె రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులకైతే న్యాక్ కమిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు.